నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్. చికెన్ ధరలు కొండెక్కాయి. ముక్కలేనిదే ముద్ద ముట్టని చికెన్ ప్రియులు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. ఒక్కసారిగా ధరలు భారీగా పెరిగాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. ఏపీలో చికెన్ ధరలు భారీగా పెరిగింది. కోళ్ల ఉత్పత్తి తగ్గడం, పలు జిల్లాలు బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని చోట్ల కిలో రేటు 300కు చేరింది. ఎండలు ముదిరితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. గత 2 నెలల్లో సగటున కిలో చికెన్ ధర 180 నుంచి 300 రూపాయలకు చేరడంతో మాంస ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కోళ్ల ఉత్పత్తి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మార్కెట్లో ఒక్కో గుడ్డు 5 రూపాయలకు పైనే పలుకుతుంది. ఇటీవల మేడారం జాతర కారణంగా కోళ్ల సరఫరా తగ్గిపోయింది. డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలు ఆకాశం అంటుతున్నాయి. కిలో లైవ్ కోడి ధర 180 రూపాయల వరకు చేరుకుంది. గత 4 రోజులుగా సాధారణ అమ్మకాలతో పోలిస్తే చికెన్ అమ్మకాలు 40% పడిపోయాయి. తెలంగాణలో కోడి మాంసం రేటులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ ధర 280 నుంచి 300 రూపాయల వరకు ఉంది. హైదరాబాద్లో సగటున ప్రతిరోజు 12,000 టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. గత ఆదివారం హోల్సేల్, రీటైల్ కలిపి కేవలం 6,000 టన్నుల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఎండాకాలం ముగిసిన తర్వాతే చికెన్ ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. పండుగ సీజన్లో సిటీలో రోజుకు 15,000 నుంచి 16,000 టన్నులు అమ్ముతుంటారు. తాజాగా ధరల పెరుగుదలతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. చికెన్ ధరలు అధికంగా ఉండడంతో మాంసం ప్రియులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం తర్వాత మొదలు కావాల్సిన ఎండలు ఈసారి ఫిబ్రవరి 2వ వారం నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో వేడికి కోళ్లు చనిపోతున్నాయి. పెరిగిన ఎండలతో పాటు మేడారం మహాజాతర నేపథ్యంలో కోళ్ల దిగుమతిపై తీవ్ర ప్రభావం చూపింది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.